పిల్లల యెషయా గ్రంథం బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం. కొన్ని వచనాలు చూపిస్తానంటే వాటిని మీరు ఇంకా ఆలోచన చేయాలని కోరుతూ ఉన్నాను. యెషయా గ్రంథానికి చిన్న బైబిలు అని పేరు. కారణం ఏంటి అంటే పాత కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాల్లోని సారాంశం అంతా ఇదిగో యెషయా గ్రంథంలోనే ఉంది. 39 గ్రంథాలు కలిగిన పాత నిబంధనలోని విషయాలన్నీ 39 అధ్యాయాల్లో ఈ యెషయా గ్రంథంలో ఉంది కాబట్టి చిన్న బైబిలు అన్నారు ఈ యెషయా గ్రంథాన్ని. అట్లాగే 27 గ్రంథాలు నూతన నిబంధనలో ఉన్నాయి. 27 గ్రంథాలు నూతన నిబంధనలో ఉన్నాయి. ఆ 27 గ్రంథాలు కూడా ఏం తెలియచేస్తూ ఉన్నాయో ఆ తెలియచేసేటువంటి సారాంశం అంతా కూడా యెషయా గ్రంథంలోని 27 అధ్యాయాల్లో ఉంది కనుక ఈ యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అన్నారు. లిటిల్ బైబిల్ అని పండితులు పిలిచారు. కాబట్టి ఈ లిటిల్ బైబిల్గా ఉన్నటువంటి ఈ యెషయా గ్రంథంలో తల్లిని గురించినటువంటి సంగతులు 2 కోణాలు ఉన్నాయి. ప్రియులారా, ఈవేళ మాతృదినోత్సవం అని చెప్పబడుతూ ఉంది, అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. అలాంటి ఈ దినోత్సవం రోజు ప్రియులారా బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నా ప్రేమ తల్లి ప్రేమ కంటే ఎక్కువ అని ఒక సందర్భంలో 49వ అధ్యాయంలో చెప్పాడు. అది చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. ప్రియులారా, ఈ ఒక్క వచనం ఏం తెలియచేస్తుంది అని అంటే దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రజలారా, ఆనాటి ప్రజలకు సంధిస్తూ ఈనాటి ప్రజల వరకు కూడా చెప్పే సందేశం ఏంటంటే దేవుడు అంటున్నాడు, ఈ బైబిల్ దేవుడు, మై లవ్ ఈజ్ గ్రేట్, మై లవ్ ఈజ్ గ్రేటర్ దెన్ మదర్స్ లవ్. తల్లి ప్రేమ కంటే మరి గొప్ప ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, మంచి ప్రేమ, మరువని ప్రేమ అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమ మానవ ప్రేమలన్నిటికంటే గొప్పది. మనమేమో మానవుని ప్రేమల్లో తల్లి ప్రేమ చాలా గొప్పది అని అంటాము. అవును, నిజమే. కానీ తల్లుల్లో కొంతమంది చెడ్డ తల్లులు ఉన్నారు. పాపులు కదా మనుషులు. కాబట్టి కొంతమంది తల్లులు ఆ పాప స్వభావానికి లోనైపోయి తాము చెడ్డ తల్లులుగా ఉంటున్నారు. తొందరపడి తల్లులైపోతారు, తమ బిడ్డల్ని మరి చంపేస్తారన్నమాట. ఎలాగా అంటారా, మరి కాలు జారిపోతారు. కాలు జారి మరి పొట్టన బిడ్డను పెట్టేసుకొని మరి ఆసుపత్రికి వెళ్ళిపోయి అబార్షన్ చేసేసుకుంటారు. అట్లాగా కడుపులోని బిడ్డని చిదిమేస్తారు. అట్లాగా వాళ్ళు చెడ్డ తల్లులు అవుతూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే పిల్లరా, మరి కొంతమంది తల్లులేమో మరి ఇంకా అబార్షన్ చేయడానికి వీలు లేని రీతిలో ఆసుపత్రికి వెళ్ళి బిడ్డను కనాలి. అక్కడ ఇంకా బిడ్డను కనేసిన తర్వాత పిల్లల ఆ బిడ్డని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతారన్నమాట. అక్కడ ఒక ఉయ్యాన్ని చూస్తే చాలా కనికరం వేసేస్తుంది మనకి. అమ్మా నన్ను చంపకు, అమ్మా నన్ను ఎక్కడో రోడ్డు మీద పడేయకు, అమ్మా నన్ను డొంకల్లోనూ పడేయకు, ఏటు ఒడ్డునో వదిలేసేయకు, నన్ను ఇక్కడ పెట్టేవా, ఎవరైనా నన్ను పెంచుకుంటారు అని ఆసుపత్రి వర్గాలు అక్కడ రాసిపెట్టి ఒక ఉయ్యాలు పెట్టారు. నేను రిమ్స్ ఆసుపత్రిలో వెళ్ళి చూశానది, ఆ గైనిక్ వార్డు దగ్గర. సో ఇష్టం లేని వారు మరి తమ బిడ్డను అక్కడ ఏ రాత్రి వేళ ఆ ఉయ్యాల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతారన్నమాట. సో మరి వాళ్ళని ఏమనాలి? వారైనా మరచుదురు అని దేవుడు అన్నాడంటే మరి అది నిజమే కదా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరి కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా అనే ఒక ప్రశ్న. ఏ తల్లైనా తన బిడ్డను కరుణింపకుండా మరచునా? ఏ తల్లి మర్చిపోదు అని మనం చెప్పలేము దేవుడితో. దేవుడు మనల్ని అడుగుతుంటుంటే ఏ తల్లైనా మర్చిపోద్దా? మరచునా అంటే ఏ తల్లి మరవదు దేవుడా, అదేంటా ప్రశ్న అని మనం అనలేము. అందుకే ఆయనే అంటున్నాడు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. ఎంత పర్సనల్గా ఉందో చూడండి ఆ మాట, ఎంత వ్యక్తిగతంగా ఉందో చూడండి ఆ మాట, ఎంత వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. నేను
నిన్ను మరువను. సో దేవుడు మనల్ని మర్చిపోడు ప్రియులారా. ఆయన ఏనాడు కూడా మనలను మరిచిపోని వాడుగా ఉన్నాడు. అలాంటి ప్రేమ ఆయన, మరువని ప్రేమ, విడువని ప్రేమ, కరుణింపకుండా ఆయన ఉండడు, కరుణించు ప్రేమ అని మనం అర్థం చేసుకోవాలి అని ఈ ఒక్క వచనంలో ఎంతో గంభీరమైన లోతైన ఆయన ప్రేమ మనకి కనిపిస్తాము. ఈ మదర్స్ డే రోజున ఈ విషయాన్ని మనం గమనించాలి. మనకు తల్లి ఉంది, ఏ తల్లి లేకుండా ఈ భూమి మీదకి మనం రాలేదు. కానీ ఇప్పుడు ఇలా ప్రపంచంలో ఉండేటువంటి తల్లులందరూ మంచి తల్లులు అని చెప్పలేము. దేవుడే మంచివాడు, మన అమ్మ మంచిదే కనుక మనం బాగున్నాం, ఇలా భూమి మీద బతికి బట్ట కట్టాం. ఒకవేళ చచ్చిపోవచ్చు. మన సంఘంలో మనకు బాగా గుర్తుంది కదా, అరుణాకి వాళ్ళ అమ్మాయి లాంటిదో తెలియదు, ఫోటో చూడడమేనేమో అంతే. మరి కొంతమందికి కొంత వయసు వచ్చిన తర్వాత మరి త్వరగానే అమ్మా నాన్న చనిపోయారు మనకు తెలుసు. కానీ పిల్లల ఇవాళ మన పిల్లలు అది గమనిస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. వాళ్ళు లోపలికి వెళ్తుందా ఈ విషయం, అమ్మ విలువ నాన్న విలువ తెలుస్తుందా? అయితే ఇంకా వాళ్ళకి బాగా తెలియవలసిన విషయం ఏంటంటే మన పిల్లలకి మనకి దేవుడు ఎంతో ప్రేమ గలవాడు. మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమ దేవునికి ఉంది, మా నాన్న కంటే నా దేవునికి ప్రేమ నా మీద ఎక్కువ ఉంది. నన్ను ఈ భూమి మీదకి తేవడానికి, నన్ను ఈ భూమి మీద పుట్టించడానికి నా తల్లిని పెట్టాడు, నా తల్లి ద్వారా ఈ భూమి మీదకి తెచ్చాడు అని దేవుడిని నమ్మాలన్నమాట. బైబిల్ చదవడానికి ఇష్టపడతారు, అది ఆయన మాట. ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు, ఆయనతో మాట్లాడటం, పుట్టించే వారితో మాట్లాడటం. ఇలా ప్రాణం పెట్టాడు ఆయన సిలువలో అని చెప్తుంటే ఇది లోపలికి వెళ్తుందా అని అనిపిస్తుంది. పిల్లలకి ఇది వెళ్తుందా? ఇది సరదాలు సందిళ్ళేనా, కార్లు షికారులేనా, వీళ్ళకి బట్టలు ఈ మోజులేనా, ఇవేనా, ఈ హడావుడిలేనా, ఈ డ్యాన్స్లేనా, ఈ పాటలేనా? అవి ఉండొద్దు అనటంలే, అవి అవకాశం ఇస్తుంది మేమే. లోకంలో ఇంకా ఫిల్తీగా ఉంటుంది కాబట్టి, లోకంలో ఇంకా చెడ్డగా ఉంటుంది కనుక దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డల మధ్యలో మన పెద్దలు, మన నాయకులు ఇలాగా మరి ఎంటర్టైన్ చేస్తున్నాం. అది స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్కి ఛాన్స్ ఇస్తున్నాం. కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంటారు, ఏంటిని మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలాగ అనుమతిస్తున్నారు అని అంటారు, ప్రశ్నిస్తారు, అనుకుంటారు. కానీ అది పవిత్రమైనదిగా మన మధ్యలో ఉండాలని అవకాశం ఇస్తున్నాం. అలాగని దేవుని పక్కన పెట్టా, దేవుని నమ్మకుండానా, దేవుని సన్నిధికి రాకుండానా? ఎందుకని బైబిల్ అమృతంగా పట్టుకోరు. ఓ జీన్ ప్యాంటును పట్టుకొని చూసుకొని వేసుకున్నట్టుగా, ఓ తల మరి అద్దం ముందు దువ్వుకున్నట్టుగా, జడలేసుకున్నట్టుగా, ఇష్టమైన డ్రెస్ వేసుకున్నట్టుగా అమూల్యమైన దేవుని వాక్యాన్ని ఎందుకు పట్టుకోరు? బ్యాడ్ గారు అవ్వాలి. మెడలు అక్కడ ఆ పుస్తకాలు అలా పడిపోయి ఉంటాయి, కానీ అమూల్యంగా బైబిల్ బుక్ పట్టుకోరు ఎందుకు? సొంత దక్కించుకోరు ఎందుకు? బుక్ స్టాల్లో కొనుక్కోవాలి అనిపించదు ఎందుకు? ఓన్ బైబిల్ ఎందుకు కలిగి ఉంటారో నాకు అర్థం. జాన్ మిల్టన్ అంటాడు, తన కుమార్తెలందరినీ పిలిపించి, ఎక్కువ మంది కూతుర్లాంటి ఎవరికి పిలిచేయలేకపోయాడు అంటారు. కానీ అమలారా అని పిలిస్తే ఓ పాప వచ్చిందట, చిన్న కూతురు. ఆ పుస్తకం తేమంటే ఏ పుస్తకం తేవాలన్నా, ఏదో పుస్తకాలు ఉన్నాయి మన ఇంట్లో అని అంటే, ఒకే ఒక పుస్తకం అమ్మా. అయితే పుస్తకం అంటే ది బుక్ ఈజ్ ద బుక్, ఓన్లీ బుక్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బైబుల్ అని బైబిల్ ఇచ్చి ఉంటే నేను మీకు ఇవ్వగలిగింది అని కనుమూసాడట. పిల్లరా, బైబిల్ మన బ్రతుకులు మారుస్తుంది. ఈ బైబిల్ దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే ఎక్కువ అనేది ఒకటి చెప్పాము. ఇదే యెషయా గ్రంథంలో 2వ మాట చివరి అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఈ మాతృ దినోత్సవం రోజు ఇంకొక మాట కూడా ఉంది. పిల్లరా, అది 66వ అధ్యాయంలో 13వ వచనం. 66వ అధ్యాయము 13వ వచనం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరించేదను. చూసారా ప్రియులారా, ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన ఆ బిడ్డను కరుణింపకుండా మరుచునా, వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అన్నాడు 49:15. ఇక్కడ 66:13 అంటున్నాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను. దేవుని ప్రేమ తల్లి ప్రేమ వంటిది. తల్లి ప్రేమ కంటే మించింది
అదే సమయంలో దేవుని ప్రేమ తల్లి ప్రేమ లాంటిది. తల్లిలాగా ఆదరిస్తాడు ఈయన. ఆయన ఆదరణ గొప్పది. దేవుని ఆదరణ కోరుకోవాలి ప్రియులారా. ప్రార్థనలో దేవుడు ఆదరిస్తాడని ప్రియులారా ఇప్పటి నుంచే ప్రార్థన ఎందుకు చేసుకోరు? ఎంత చెప్పాలి మీకు? ఎందుకు ఆ రుచి పడట్లేదు పిల్లలారా? నాకు ఇష్టమైన ఒక దృశ్యం ఎప్పుడు పడితే అప్పుడే చెప్తా ఉంటుంటాను. అన్న మోకరిల్లి దేవుని యాజకుల ముందు ప్రార్థన చేస్తూ ఉంటుంటే మొక్కితే అక్కడే బాలుడైన సమూయేలు మోకరిల్లి మ్రొక్కెను. మోకరిల్లి స్వతహాగా మొక్కడం, స్వతహాగా పాట పాడదాము అనుకో, పాడండి పాడండి అన్నారు పిల్లలకి. వాక్యం చదవండి చదవండి అన్నారు. బైబిల్ చూడండి చూడండి అన్నారు. చెప్పకుండా చేసేది ఒకటే. హోటల్ అంటే బయలుదేరుతారు. ఒక క్యాంపు అంటే యోపు లేచిపోతారు. అప్పుడు మాత్రం మరి లేపక్కర్లేదు. 27వ తేదీని మీరే పిల్లలు ఎవరు లేపక్కర్లేదు. గట్టిగా ఏడాలనిపిస్తుంది పిల్లల ముందు నిలబడి. ఇక కొట్టను అని నిర్ణయించుకున్నాను నేను. మొన్న 20వ వార్షికోత్సవం. ఏం కొడతాము? ప్రభువా నువ్వే హృదయంలో కార్యం జరిగించు. చిన్నోడేమో ఇది దెబ్బలేసినా కాచేస్తాడు, పెద్దోడేమో దెబ్బలు తప్పించుకుంటాడు. కాయలేడు కూడా పిల్లల హృదయంలో ఈ మార్పు రావాలి కదా. ఎందుకు ఆసక్తి లేదు? ఎందుకు ప్రార్థన మీద ఆసక్తి లేదు? ఈ బైబిల్ దేవుడు తల్లిలాగా ఆదరించేవాడని ఆయన ఆదరణ కొరకు మన పిల్లలు పెద్దలు ఒకవేళ హాజరు లేదంటారా? మోకరిల్లరా? ఏకువనే లేచి మోకరిల్లి ప్రార్థన చేయడం చూడటం లేదా? దేవుని ప్రేమ తల్లిని మించిన ప్రేమ. దేవుని ప్రేమ ఇదిగో మరి తల్లి లాంటి ప్రేమ అని అది జుర్రుకోవడానికి, అది అనుభవించడానికి ఆలయానికి పరుగులు పెట్టి అమ్మా నాన్న ఇంత ప్రాధాన్యత ఇస్తుంటుంటే మేమెందుకు లేవకూడదు, మేమెందుకు రావకూడదు అన్న వెలిగింపు రావాలి కదా బాబు. ఏమి మీ గురించే మాట్లాడుతుంటే మళ్ళీ మీ ఇద్దరు మాట్లాడతాం. ఇంకా మీ ఇద్దరు చేతుల్లో ఒకరి చేతుల్లో బైబిల్ లేదు, పక్కన పెడితే పిల్లల ఈ పిల్లల కోసం మనం ఏడాల్సింది ఇక ఏమీ మనము చేసేది ఏమీ లేదన్నమాట. గోరును విలపించడమే. మన ఏడుపన్నా వాళ్ళకి తెలిస్తే అయ్యో నా కోసం ఏడ్చింది అని ఒక అనుభవం చెప్పనా? మరో వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతాను, సమయం లేదు. అగస్టిన్ అనేటువంటి యవనస్తుడు మందిరంలో నిలబడి చాలా సంవత్సరాల తర్వాత అంటాడు, మా అమ్మ నా కోసం చాలా ఏడ్చేది, అప్పుడు తెలియలేదు నాకు. మా అమ్మ యొక్క కన్నీటి ప్రవాహంలో నరకంలో నుండి పరలోకానికి కొట్టుకొని వచ్చాను నేను అంట. ఎలా చెప్పాడో చూడండి. మా అమ్మ యొక్క కన్నీటి ప్రవాహంలో నరకం నుండి కొట్టుకొని పరలోకానికి వచ్చేసాను. అంతగా కన్నీరు కార్చేది. నా కొడుకు మారాలి, నా కొడుకు ప్రవర్తన మారాలి, నా కొడుకు పశ్చాత్తాపం చెందాలి, నా కొడుకు ప్రభువుని తెలుసుకోవాలి, రక్షించబడాలి అని ఆమె కన్నీరు కార్చేది. మా అమ్మ కన్నీటి ప్రవాహంలో నరకంలో నుండి నేను కొట్టుకొని పరలోకానికి వచ్చాను అని చెప్పాడు. పిల్లరా అలాంటి తల్లులు కావాలి. ఏకమే మన పని, ఏకమే. మీరు ఏడుస్తుంటే మీతో పాటు మేము ఏకమే. మీరు వేగు లేచి మోకరిల్లి ఏడుస్తుంటుంటే అయ్యో మనకిచ్చిన దేవుని బిడ్డ అని ఏడవడమే. మన జనాన రాము తన భార్య లక్ష్మి ఏడుస్తుంటుంటే గుండె తరుక్కుపోయింది. నిజంగా మొదటిసారిగా పసిపోతులు చూడాలనిపించదు. ఏం చూస్తాంలే, ఫస్ట్ టైం అలాంటివి చూడడం గొప్ప ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతాం. మా ఇద్దరు ఫస్ట్ టైం గారిగా ఆయన మొదటిసారిగా నేను చూడడానికి వెళ్ళలేకపోయాడు. తరుక్కుపోతాం. 7 మాసాల అందమైన బిడ్డ, ఆడబిడ్డ ఎలా తట్టుకోగలుగుతారా? బయట నుంచి చెప్పొచ్చు, ఆ కడుపును పుట్టిన బిడ్డ కడుపులోనే కనుమూస్తే దావీదు అంటాడు, ఆ మాట గుర్తొచ్చింది నాకు, సూర్యుని చూడని పిండము వలె అయితిని నేను.
సూర్యుడిని చూడలేదు. ఇలా ఇవాళ అమ్మ గర్భంలో ఉండి అట్నుంచంటే వెళ్ళలేదు మనం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. తల్లి గర్భంలో నుండి క్షేమంగా బయటకు వచ్చేసాం. బర్త్డే జరుపుకుంటున్న సుజాత, రోజాలు మీతో పాటు మేము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, తల్లి గర్భంలో నుండి అట్నుంచంటే సమాధిలోకి వెళ్ళిపోయిందా పాప. అలాగే ఎంతో మంది పిల్లరా మనం సూర్యుడిని చూడగలిగాం. ఇన్ని సంవత్సరాలు గడిచింది. ఈ మాతృ దినోత్సవం రోజున పిల్లరా దేవునికి కృతజ్ఞతలు చెప్పవలసిన వాళ్ళంగా ఉన్నాం. మరో వచనం దగ్గరికి మనం వెళ్ళిపోదాం. ఏంటా వచనము అని అంటే పిల్లరా చూడండి, దేవుని వాక్యంలో నేను ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా నిర్గమాకాండం దగ్గరికి వెళ్ళి ఒక వచనం చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటి అంటే ప్రియులారా, షిఫ్రా పూయాలు నాకు చాలా ఇష్టమైన ఇద్దరు నర్సులు. ప్రియులారా, నాకు తెలిసి బహుశా ఇదే మొట్టమొదటి నర్సులను గురించినటువంటి పేర్లు రాయబడి ఉన్నటువంటి వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 15వ వచనం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. పిల్లరా, షిఫ్రా పూయలు నర్సెస్ ఐగుప్తు రాజు గారు చెప్పారు, మీరు కానీ హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేస్తున్నప్పుడు, హెబ్రీ ఆడదాయి కానీ ఇదిగో నిండు చోళాలిగా ఉండి కాన్పు పీటల మీద చూసేటప్పుడు మగబిడ్డ పుడితే చంపేయండి, ఆడదైతేనే బతకనివ్వండి అని ఐగుప్తు రాజు శాసనం విధిస్తే ఇలా షిఫ్రా పూయాలు ఎంత మంచి నర్సులో చూడండి. ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజున జ్ఞాపకం చేసుకోవలసిన అద్భుతమైన మాదిరి ఏంటో తెలుసా? వీళ్ళిద్దరు మాదిరి వారట. 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, గట్టిగా చెప్పట్లు పడతారా? వారు ఐగుప్తు రాజుకు భయపడలే, దేవునికి భయపడ్డారు. చంపలేదు మగపిల్లలను, చంపలేదు మగపిల్లలను బ్రతకనిచ్చారు వాళ్ళు. ఐగుప్తు రాజుకి ఈ విషయం తెలిసింది. ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఏవ చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులకి దేవుడు మాటలు ఇచ్చాడు. ప్రియుగా, దేవునికి భయపడితే ఆ మనుషులకు భయపడకన్నా ఉంటే ఎలా సమాధానం చెప్పాలో, ఎలాగా ఎదుర్కోవాలో రాజుగారికి దేవుడే ప్రిపేర్ చేశాడు. ఎలాంటి సమాధానం ఇచ్చాడో చూడండి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఏమి సమాధానం చూడండి. మేము వెళ్ళేసరికి రాజుగారు ఈ యొక్క హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మేము వెళ్ళే లోపే వారు ప్రసవించి ఉందురు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. ఈ సమాధానం చెప్పిన తర్వాత అసలు ఫరో ఈ ఐగుప్తు రాజు ఏం చేయలేదు కానీ షిఫ్రా పూయాలి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. హల్లెలూయా. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆయన నిమిత్తం చెప్తున్నాను. అరుణాల దగ్గర ఉన్నటువంటి మంచి అలవాటు, పేషెంట్స్ దగ్గర చాలా పేషెంట్స్ చెప్పిస్తుంది, చాలా మేలు చేయాలి. మొన్న కూడా మన ప్రకాష్కి చాలాసార్లు అనుకోండి, నాకు కూడా చాలా మంచి పర్సంటేజ్ కానీ అక్కడ ఉన్న చాలా బాధగా వస్తారండి వాళ్ళు. వెళ్ళి మొన్న ఒక వీడియో చూసారా? గవర్నమెంట్ నర్సులు ఎలా మాట్లాడతారో ప్రైవేట్ నర్సులు ఎలా మాట్లాడుతారో చూసారా? నెత్తి వచ్చింది చూసావమ్మా? అలా మాట్లాడితే అంత బాధ. ప్రేమగా మాట్లాడితే, పేషెన్స్గా ఉంటే, పేషెంట్ దగ్గర పేషెన్స్గా ఉండాలి కదా, అప్పుడు దేవుడు వారికి మేలు చేస్తాడు. ప్రియులారా, ఆ మంత్రసానులకు దేవుడు మేలు చేస్తాడు. ఏంటా మేలంటే, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, ఇది ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. హల్లెలూయా. చూసారా ప్రియులారా?
ఆ రాజుగారికి భయపడలేదు పిల్లరా, రాజుగారికి భయపడలే షిఫ్రా పూయాలు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే రోజున ఈ షిఫ్రా పూయాలు నర్సెస్కి గొప్ప మాదిరి. ఎవరికి? అరుణాకి, రోజాకి మాత్రమే కాదు, మనందరికీ కూడా మాదిరి. ఆడవాళ్ళిద్దరూ కూడా చురుకైన వారు. జోష్న కూడా మెడికల్ కదా, అందరికీ మాదిరి. దేవునికి భయపడాలి, అప్పుడు దేవుడు మనకి మేలు చేస్తాడు. ప్రియుల మగ పిల్లల్ని చంపని కారణం చేత వీళ్ళకి దేవుడు, నాకు తెలిసి చాలామంది మగ పిల్లల్ని ఇచ్చేసాడు. వంశాభివృద్ధి అంటే ఎలాగవుతుంది, అలాగా వీళ్ళకి చాలామంది మగ పిల్లల్ని ఇచ్చాడు. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త వీళ్ళని గురించి చాలా బాగా చెప్పాడు, మీరు చదువుకోండి. ఇంకొక మాట నేను మీకు తెలియచేయాలని ఆశపడతాను, దాంతో ముగిస్తాను. అదేంటి అంటే, ఇవాళ బర్త్డేలు జరుపుకుంటున్నారు, దాని గురించి చూసాము. ఈరోజు ఇంటర్నేషనల్ మరి నర్సెస్ డే అని చూసాము, మరి ఉమెన్స్ డే అని కూడా అది అందులోనే కలిసిపోతూ ఉంది. ఏది ఇప్పుడు చెప్పుకున్నటువంటి మాట, ఇందాక చెప్పుకున్నటువంటి మాట, స్త్రీని దేవుడు ఎలా సృష్టించాడు అని అంటే పిల్లరా, దాంతో ఆ ఒక్క మాటతో ప్రకాష్ అదే చూస్తాడు, మా గురించి చెప్పడం లేదు. పిల్లరా చూడండి, చెప్తాను. ఇప్పుడు మాత్రం ఫోన్ పట్టుకొని బయటికి వెళ్ళి ఒక మాట, 2 మాటలు. పిల్లరా, స్త్రీని దేవుడు ఎలా సృష్టించాడనంటే నాకు ఎంత ఆ విషయం నచ్చుతానంటే, ఫస్ట్ టైం నేను ప్రభులోకి వచ్చాక ఓ పిల్లి ప్రసంగంలో విన్నాను అన్నమాట. దేవుడు సృష్టిని చేసేటప్పుడు ఆదాము హవ్వల్ని సృష్టించాడు, ఓ మగాడిని ఓ ఆడదాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఒక ఆడదాన్ని, మళ్ళీ ఒక మగాడిని ఆయన సృష్టించుకుంటూ ఇన్ని కోట్ల మందిని, ఇన్ని మిలియన్ల మందిని మనుషుల్ని సృష్టించుకుంటూ ఆయనే దిగి రాలేదు. ఇక సృష్టించే పని నాది కాదు, స్త్రీ నువ్వు చేస్తావా నా పని అని అప్పగించింది. నువ్వు చెయ్యమ్మా, ఇంకా పురుషుడి పాత్ర ఉంటుంది, నువ్వు చెయ్యమ్మా అనే స్త్రీకి ఆయన ఆ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని పని, సృష్టించేటువంటి పని, ఆ పనిని స్త్రీ చేతుల్లో పెట్టాడు. కాబట్టి మాతృత్వం అనేది ఆ తల్లిని పిలిపించుకునేటువంటి ఆ పిలుపు, ఆ పని, ప్రసవించేటువంటి పని, ఆ పిల్లల్ని సాకేటువంటి పని అది ఇచ్చాడు. కాబట్టి స్త్రీ ఈ రోజున ఈ యొక్క విమెన్స్ డే సందర్భంగా విమెన్స్ రోల్ ఇన్ క్రియేషన్, విమెన్స్ రోల్ ఇన్ ది చర్చ్, ఇన్ ది సొసైటీ, ఓల్డ్ విషయాలు మీరు ఆ కోణంలో ఆలోచించాలి. వాట్ ఈజ్ మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ? నా పాత్ర నా సంఘంలో ఏంటి? నా పాత్ర నా పాత్ర నాకు ఉంటుంది. ఎవ్రీ వన్ ఈజ్ స్పెషల్ ఇన్ ద చర్చ్ అండ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ. ఏ స్త్రీ కూడా తక్కువ కాదు. దేవుడు సృష్టించేటప్పుడు స్త్రీని పురుషుణ్ణి సమానంగా చేశాడు, ఎక్కువ తక్కువ లేవు. దేవుని పోలిక, దేవుని స్వరూపం పురుషుడిలో పెట్టాడు, అదే పోలిక అదే స్వరూపం స్త్రీలో కూడా పెట్టాడు. తక్కువ కాదు స్త్రీ. కాబట్టి నాలో దేవుని పోలిక ఉంది, నాలో దేవుని స్వరూపం ఉంది. నా పాత్ర సంఘంలో ఇదిగో, ఇది నా పాత్ర. ఇగో ఇంట్లో నా పాత్ర ఇది. ఆడదాని వైపు ఏటో నీకు పొగరు అంటారు. అదేంటిది? ఆడదాని అయితే పొగరుంటే ఆడదానికి పొగరు ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ తిట్టుకునేటప్పుడు అలాగే అంటారు, ఆడదాని తగ్గలమ్మా, ఏంటి తగ్గలట, తగ్గలమ్మా అనగానే ఇది తగ్గడం లేదు. ఆటోలు తీసేస్తున్నారు, ప్లేట్ తీసేస్తున్నారు. ఎప్పుడైనా తగ్గలమ్మా అంటే అది పిలుపది, ఎప్పుడైనా సరే లేదన్నా నువ్వు అన్నింటిలో ఎక్కువ అంటేనే మంచిది. దేవుడు ఈక్వల్గానే చేశాడు. రోల్స్ ఇంపార్టెంట్. అక్కడే నేను ముగిస్తాను. ఏంటి ఆ రోల్స్? హెబ్రీ గ్రంథం దగ్గర తీసుకొస్తాను చూడండి. 13వ అధ్యాయంలో అంటాడు, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి మనకి కూడా ఓ మంచి మాట. అదేంటో తెలుసా? 13వ అధ్యాయంలో 4వ వచనంలో, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ఎక్కువ చెప్పలేను ఇక్కడ, కానీ ఇప్పుడు అద్భుతమైనటువంటి ఈ వచనం సెలబ్రేషన్ ఆఫ్ ద మ్యారేజ్ గురించి చెప్పట్లే ఈ వచనం. దిస్ ఇస్ నాట్ ద వెర్స్ అబౌట్ సెలబ్రేషన్ ఆఫ్ ద మ్యారేజ్. అలాగైతే మనకి ఎన్నో అయ్యో ఇలా చేసుకోలేకపోయామే అని అనిపిస్తుంది. అదిగా దాహతులు తగ్గట్టుగా కొంతమంది తమకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. మీరు కొన్ని పెళ్ళిళ్ళు చూసారో లేదో కానీ చాలా సింపుల్గా ఉంటాయి. దాంట్లో కూడా ఉంటాయి. బిస్కెట్లు పెంచిన పెళ్ళిళ్ళు ఉన్నాయి తెలుసా? బిస్కెట్లే పెళ్ళి అయిపోయింది, అంత పేదలు. కొత్త బట్టలు లేని పెళ్ళిళ్ళకి వెళ్ళాం తెలుసా మేము. అది కాదు, ఎలా
ఓ ఆకాశం అంత పందిరి బూది అంత పీనేసి కావాలా ఎంతమంది గడ్డి భోజనాలు, అబ్బా ఎంత బాగా జరిగిందో. ఇది గురుపూతులు వేశారు, ప్రకాశ్ ఆయన తెచ్చాడు, ఆలుగురు ఉంటేనా అని మనం ఇలాగ గురుపూతులు, మాంసాలు, చికెన్లు, బిర్యానీలు అనుకుంటాం. ఇలా అది తాహత బట్టి, అది స్థాయిని బట్టి, ఆఘాత కాదు వైవాహిక జీవితం, మ్యారేజ్ లైఫ్, దాంపత్య జీవితం. వీళ్ళరా నాకు ఇంకొక విచారమైన విషయం ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి నిజంగా నేను చేసుకోవడం నా భాగ్యం అని చెప్పి కిందకి దిగి నా మాట దానికి తగ్గట్టుగా లేదనుకోండి, నేనంతా సిగ్గుపడాలి. నేనంతా అరే అక్కడేమో అలాగా అది మోహన్ బాబు డైలాగా అక్కడ కొట్టేసి, కిందనేమో కొట్టేసి గిట్టేసి, వ్యాధిలోను బాధలోను నేను అని ఇక్కడ ప్రమాణం చేసి పెళ్లి రోజున, ఆ తర్వాత మొదనష్టపుదానా, వెనికిమదానా, చూపుదానా, ఎప్పుడు నొప్పులే అంటావు, నేనుండేసి అంటే పాప వస్తే అలాగంటే అలాగా అప్పుడే కదా రోజు తీయాలి. ఎక్కడో బాధపడతాయి వివాహం అన్నది విసిగేసి ఇక్కడ బాగా ఉంటుంది. రేపు కష్టం వచ్చినప్పుడు, రేపు శ్రమ వచ్చినప్పుడు, రేపు ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదో చికాకు కలిగించే టైంలోనే మెచ్యూరిటీ గురించి మనం యాకబు రాసిన పత్రికలో మాట్లాడడం, అప్పుడే మన మాటల్ని కంట్రోల్ చేసుకోవడం, అప్పుడే మనం మొక్క కవలికల్ని ఆపుకోవడం, ఆత్మచేత నింపబడడం, ప్రేమ చేత ఆగడం, కంట్రోల్ ఎమోషన్స్ చేసుకోవడం, అది వైవాహిక జీవితం. వీళ్ళరా ఈ వైవాహిక జీవితం ప్రకాష్ ప్రియాది ఎప్పుడూ జ్ఞానిగా ఉండడం కొరకు దాంపత్య జీవితం అన్ని విషయాల్లో అన్నిటిలో ఆనంది, అందరిలో ఆనంది పుట్టినోట్లో అది ఘనంగా ఉండడానికి మీరే ఉండవలేమో అనే మాట ఉంది. అంటే బాధ్యత భార్యాభర్తలకు వివాహం అనే విషయంలో ఘనమైనది గాను, వారు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్య సంగులకు వ్యభిచారులకు దేవుడు మీకు తెలుసును. ధనాపేక్ష లేని వారిని మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉన్నది. ఈ భార్య నాకు చాలు, ఈ భర్త నాకు చాలు అని ఫ్యామిలీలో కంటెంట్మెంట్ ఉండాలి. ఏ టీంని బట్టి నాకు తృప్తి లేదు అనుకోకూడదు. బ్లెస్సింగ్ ఆఫ్ ద మ్యారేజ్ ఏంటో తెలుసా? బ్లెస్సింగ్ ఆఫ్ ద మ్యారేజ్ కంటెంట్మెంట్. నెంబర్ 1 అది. బ్లెస్సింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ కంటెంట్. మహేశ్వరం చేసుకున్నా బాగుంటుంది, ఈడేట్రా నేతి మీద ఏకలేవు, మహిమ చేసుకున్నా బాగున్నాను, నాన్న పొడవును అని అనుకుంటే ఇంత పొట్టిగా ఏట్రా. ఎక్కడో మనసులోనో బయట మాటల్లోనో వచ్చిందంటే యువర్ నాట్ సాటిస్ఫైయింగ్ విత్ యువర్ స్పౌస్. కంటెంట్మెంట్ లేదు, దేవుడు తెలుస్తుంది. నీ భర్తే, నీ భార్య చాలు అని తృప్తి చెందవలసినటువంటి వాళ్ళుగా ఉన్నారు. నాకు మంచి మాట బైబిల్లో ఇష్టం. అన్న చాలా ఏడుస్తూ ఉంటుంది, బోర్ని ఏడుస్తూ ఉంటుంటుంటే ఎందుకు అలాగే ఏడుస్తున్నావు అని దగ్గరికి వెళ్ళి భర్త అడుగుతాడా? ఎవరమ్మా? భర్తే దేవుడు. అన్న భర్త ఎల్కామా వెళ్ళి ఎందుకంటే ఏడుస్తున్నావు, మనకు కిడ్జీలు పెడితేనే గుర్తుపడతాం. అది డిసెంబర్లోనే, ఆ తర్వాత బస్కాలు పక్కన పెడేస్తారు. ఎల్కామా ఎందుకలా ఏడుస్తున్నావు, పిల్లలు లేదు కదా. కానీ అంత మంచిగా ఒక మాట అన్నాడా అండి 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? ఎంత మంచి మాట. నేను కదా నీకు విశేషం, వాళ్ళకంటే నేను నీకు విశేషమైన వాడిని కానా? ఎంత పొంగిపోయి ఉంటుందండి, అంత ఏడుపులో ఎంత ఆదరణ పొంది ఉంటుందండి అమ్మ. విశేషంగా ఉండాలి. భార్య భర్తకు విశేషం, భర్త భార్యకి విశేషం. పొల్లేని ఇన్ని ఆపరేషన్ లేని వాళ్ళ అమ్మనికి ఒక దండమే అంటే ఎంత బాధ ఉంటుంది. నేను నీకు విశేషమైన వాడిని, అదే రోజు వాళ్ళ మాట అయితే మాత్రం నువ్వు చేయవాలి అని అండర్స్టాండ్.
అవే ఆపరేషన్లు ఉంటే నేను బయట పని చేసి ఉండేవాడిని. ఈ లవబట్టి నేను చూసుకోగలుగుతున్నాను. నాకైతే నువ్వు ఎంతో పనికి ఆధారం. వాళ్ళకి ఏం గుర్తొచ్చి కళ్ళకి నీళ్ళు వచ్చేది ఆపరేషన్లకు, ఆసుపత్రి ఫీల్డ్ వస్తున్నప్పుడు, ఆ విలపిస్తున్నప్పుడు, ఆ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు గోడకి బాదుకుంటుంటుంటే ఆ రోజున రాజుగారు చెంటమ్మ ఎవరో వచ్చారు కానీ నెత్తి కోరుకుంటున్న రోజులు, అక్కడి నుంచి ఎవరన్నా దగ్గరికి అక్కడికి మెడికల్ వరకు వెళ్ళే రోజుల్లో ఆ ఏడుపులో దేవుడు ఆదరించి ఎవరండి? అమ్మ నాన్న ఎంతకాలం ఉంటారు? తోబుట్టువులు ఎంతకాలం ఉంటారు? ఎవరు ఎంతకాలం ఉంటారు? ఆశ్రయానికి మాత్రం ఎంతకాలం ఉంటారు? భర్తకు భార్య, భార్యకు భర్త. బీ కంటెంట్, దట్ ఈస్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫ్యామిలీ. కంటెంట్మెంట్ అది బ్లెస్సింగ్. తర్వాత ఒక మాట చెప్పాలి ఇక్కడ ప్రియులారా, ఒక ఇంటి అందం అనేది దేని మీద ఆధారపడి ఉంది? ఒక గృహం యొక్క అందం దేని మీద ఆధారపడి ఉంది? బ్యూటీ ఆఫ్ ద హౌస్, బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ అందమైంది అంటే ప్రియులారా, త్వరగా మరో 2 మాటలతో ముగిస్తాను. అది ఆర్డర్ మీద ఆధారపడి. బ్యూటీ ఆఫ్ ద హౌస్ ఈజ్ అన్ ఆర్డర్. ఒక వివాహ వ్యవస్థ యొక్క అందం దేని మీద ఆధారపడి ఉందో తెలుసా? ఆర్డర్, క్రమం మీద. ముందు దేవుడికి ఏ ఇల్లునైతే ప్రాధాన్యత ఇస్తారో ప్రథమ స్థానం, అది అందమైన ఇల్లు. ఏది అందమైన వివాహ వ్యవస్థ, ఏ భార్యాభర్తల బంధం అందమైనది అని అంటే పిల్లరా దేవునికి ప్రథమ స్థానం, ఆ తర్వాత పురుషునికి, ఆ తర్వాత స్త్రీకి, ఆ తర్వాత పిల్లలకి, ఆ తర్వాత మిగిలిన వారికి. ఆ క్రమం చూడండి. ముందు ఆదాము ఉన్నాడు. ఆదాము కంటే ముందు ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు. ఆదాము కళ్ళు తెరవగానే ఎవరిని చూశాడు? దేవుడు చూశాడు. గాడ్ ఫస్ట్, నెక్స్ట్ మ్యాన్, ఆ తర్వాత woman. ఇది ఆర్డర్. అర్థమవుతుందండి? అన్నిటికీ ఈవిడి పెట్టడం అయిపోకూడదు. ఈవిడి చెప్తేనే ఆవిడ కాదు, అతగాడు కాదు. ఇది మంచిది కాదు. ఎల్లంలో అసలు ఒక ఇంటికి వెళ్ళాను. ఏం రోజు పిల్లలు ఏం చదువుతున్నారంటే ఏమో ఆవిడకే తెలుసా. ఓరేంటి అని అంటే ఏమో ఆవిడకే తెలుసా. నువ్వు డ్యూటీకి వెళ్తావంటే ఏమో ఆవిడ ఎలమెంట్ వెళ్తానంటాడు. ఇదేమో కూడా రాయలా అనిపించింది. మ్యాన్ డెసిషన్ తీసుకోవాలి, ఉమెన్ సజెషన్ ఇవ్వాలి, చిల్డ్రన్ ఆ స్థాయిలో ఉండాలి. అది క్రమం. ఏదైనా మనమే మీరు ఆలోచన చేయండి. దేవుడు, ఆదాము, హవ్వ, పిల్లలు, ఆ తర్వాత ఆ క్రమం. అది ఆ క్రమంలో ఇల్లు నడిస్తేనే అది అందమైన కుటుంబం. 2 విషయాలు అయిపోయాయి. మూడవది ప్రియులారా, ఇక్కడే చూస్తాం మనము. అదేంటో తెలుసా? ఆతిథ్యము చేయ మరొకడి అంటే ఏ వివాహ వ్యవస్థ బాగుంటుందో తెలుసా ప్రియులారా? ఆ హాస్పిటాలిటీ ఉన్నటువంటి ఇంటి యొక్క మహిమ యుక్తమైన ఇల్లుని. గ్లోరీ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ హాస్పిటాలిటీ. గ్లోరీ. ఏది గ్లోరియస్ హౌస్ తెలుసా? ఏది గ్లోరియస్ ఫ్యామిలీ తెలుసా? ఏది గ్లోరియస్ మ్యారేజ్ తెలుసా? హాస్పిటాలిటీ ఉన్నాయి. మంచిది కూడా మెట్ట మధ్యాహ్నం వెళ్ళాను ఒకసారి. హాస్పిటల్ వెనకాల ఉంటుంది ఇల్లు అన్నమాట. మంచిది తాతారా అంటారు. 2 పిల్లలు ఇచ్చారు. అరగంట అయింది, గంట అయింది, 2 అయిపోతుంది. మెట్ట మధ్యాహ్నం మే నెల 23వ తేదీ తర్వాత రోజు ఒక్కడ మంచినీళ్ళు అడగకుండా చచ్చిపోతాను కదా పుట్టినరోజునే అనుకున్నాను నేను. తాతారా బ్రదరు అంటే మరి అని ఏదో మాట్లాడుతున్నాడు అతడు, ఆవిడేదో మాట్లాడు. నేను కావాలా అంటారు. నీళ్ళెవరు? నీరు కూడా మరి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు. అంతే ఇద్దరా మాందనా మనన్నే చెప్పి వెళ్ళంటారు ఆయన అనుకోండి. పిల్లల హాస్పిటాలిటీ అనేది గ్లోరీ ఆఫ్ ద హౌస్. ఆతిథ్యము చేయ మరొకడి. 2 మొగుడు పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు అబ్రహాము శారాలు. దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యము చేసి కొందరు అని ఆ అబ్రహాము శారాలతో పాటు ఇంకెంతమంది అలాగే ఇచ్చారో ఎబ్రీ గ్రంథకర్త అంటున్నాడు. కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యము చేశారు. ఎవడో నేర్చుకోవాలి. మంచినీళ్ళ, మరుగునీళ్ళ, అది ఎవడో నేర్చుకోవాలి. అది అందమైన విద్యార్థుల పరిచర్యలో ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మేము
వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆంధ్ర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ ఈయన పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా భార్యాభర్తలు ఇదిగో ఆ ఎలకనలాగా ఆ అన్నలాగా ఆ తర్వాత వాళ్ళు పుట్టారు, కానీ పిల్లలు లేక మునుపు కూడా ఒకరికొకరు విశేషమైన వారే, ఒకరికొకరు విశేషమైన వారే భార్యాభర్తలు. అంటే అది మా పిల్లరా, వాళ్ళిద్దరికి పిల్లలు లేరు. ఓ తమ్ముడు, అన్నా మీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు. ఏం మాట్లాడలే, ఏం బాధపడిపోలే, ఏం తలదించుకోలే. మే నెలలో మీటింగ్లు అవుతాయి, అక్కడికి రా చూద్దు కానీ అని ఇంటర్మీడియట్ తమ్ముడితో ప్రొఫెసర్ ఈనాథ్ గారు చెప్పారు. విద్యార్థి పరిచయం ప్రారంభించారు ఆయన. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జువాలజీ ప్రొఫెసర్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో పిల్లలతో పాటు అన్నీ వస్తాడేమో అని అనుకొని, అన్న పిల్లలు ఏది అని అంటే స్టేజ్ మీద నిలబడి ఈ గిటార్ వాయిస్తున్నాడు ఈ తమ్ముడు, అడిగిన తమ్ముడు, పాటలు అవుతున్నాయి. స్టేజ్ మీద ప్రొఫెసర్ ఈనాథ్ గారు నిలబడ్డారు. వీళ్ళందరూ నా పిల్లలే అన్నారు. వీళ్ళందరూ నా పిల్లలే. విద్యార్థి పరిచర్యలో సువార్త చెప్పి వీళ్ళందరినీ ప్రభు దగ్గరకు నడిపించి శిష్యులుగా తయారు చేసి నాయకులుగా తయారు చేయడానికి ఈరోజు ఈ సదస్సు పెట్టారే. వీళ్ళందరూ నా ఆత్మీయ పిల్లలే. ఎంత తృప్తి చెంది ఎంతగా అతడు ఆత్మీయ పిల్లల్ని కన్నాడో చూడండి. భౌతికంగా పిల్లల్ని కనడం ఒక రకం, ఆత్మీయంగా పిల్లలు కనడం అది ఒక రకం. అబ్రహాము కడుపున కొంతమంది పిల్లలు పుట్టారు, కానీ అబ్రహాముకి మనందరం ఎవరికి? అబ్రహాము సంతానం మనందరం. మాకు అబ్రహాం తండ్రి అని మనందరం చెప్పుకోగలిగేటట్టుగా అబ్రహాం విషయాలు ఉన్నారు. అదే ప్రొఫెసర్ ఈనాథ్ గారు ఇంటికి వెళ్తే వాళ్ళకి ఎలా ఉండేదో తెలుసా పరిస్థితి? జీతమంతా పరిచర్యలో పెట్టేసేవారు, కానీ ఖచ్చితంగా నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేవారు. అది ఈయూ డ్రింక్ అని పేరు పెట్టాము, ఈయూ డ్రింక్. ఎందుకంటే మరి ఖచ్చితంగా నిమ్మరసం ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఈయూ డ్రింక్ అది వేసిస్తే తాగేసేవాళ్ళు. పిల్లరా, ఒకసారి వంట చేసావా, తమ్ముళ్ళిద్దరు వచ్చారు అని తన భార్యకి చెప్తుంటుంటే, వయసు ఉన్నాయి పెట్టేశారు ఆవిడ, కానీ పోలేదు. ఆతిథ్యం అంటే మళ్ళీ చెప్తున్నాను పిల్లరా, చాలాసేపటికి ఎప్పుడు చెప్పాను ఆకలేస్తుంది కదా తమ్ముళ్ళిద్దరికి కూడా. వచ్చారు వాళ్ళ ఇంటికి, అన్నం పెట్టు అని అంటే అన్నం ఉండానండి, కూరేయట్లేదండి. ఇద్దరు వంటగదిలో మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తున్నారు. తమ్ముడు కాసేపు ఆ బుక్ ఈ బుక్ ఏదైనా చదవండి అని చెప్పి ఇద్దరు మోకాళ్ళు వేసి అక్కడ ప్రార్థన చేస్తుంటే పెరట్లో దెబ్బేరు ఒక సౌండ్ నిలబడి ఏంటో వెళ్ళి చూస్తే ఒక పెద్ద చేప, ఒక పక్షి ఎగురుకుంటూ, దానికి అసలు గాయమే అవ్వలేదు ఆ చేపకి, అక్కడ పడి కరెంట్లో పడేసి కాకపోతే దాన్ని శుభ్రం చేసేసి చేపల కూర వండేసి పెట్టారు. దేవా, ఏలియాకి బాబులతో ఆహారం పంచిన వాడివి, ఈరోజు ఈ తమ్ముళ్ళిద్దరికి ఉత్తన్నం ఏం పెడతాం మేము అని అనుకొని ప్రార్థన చేస్తే నువ్వు చేపల కూర వడ్డించే అవకాశం ఇచ్చావు. ఆతిథ్యం చేయ మరొకటి అన్న గొప్ప సంగతి. ప్రియులరా, ఇలాంటి వైవాహిక జీవితాలు ప్రకాష్ ప్రియుల దగ్గరే కాదు, మనందరి దగ్గర ఉండాలని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మాతృ దినోత్సవం, వైవాహిక దినోత్సవం, జన్మదినోత్సవం, మరి అలాగే మంత్రసానుడి దినోత్సవం అంతర్జాతీయంగా ఉన్న ఈ తరుణంలో కొన్ని మాటలు బైబిల్లోని చూసాం. అవన్నీ మనలో ఫలించాలని ప్రార్థన చేసుకుందాము. హైమా జీవన్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అయిన తర్వాత మనం కేక్ కటింగ్ చేసుకుందాం. ఈ వాక్యం ఫలించాలని ప్రార్థన చేస్తారు. నాలో మనలో సంఘంలో ఫలించాలని ప్రార్థన చేస్తాం.